సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. 18వ కీర్తన 29వ వచనము. ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నటువంటి మాట, నా దేవుని యొక్క సహాయము వలననే నాకు అడ్డుగా ఉండేటువంటి ప్రతి ప్రాకారాన్ని కూడా దాటుతాను అని అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క సహాయము లేనిదే మనం ఈ లోకంలో ఏమీ చేయలేం. ఆనాడు ఐగుప్తు దేశంలో వేదనభరితమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభువు మోషే ద్వారా విడిపించి ఆయన వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి బయలుదేరి వెళ్తున్నారు. వెళుచున్నప్పుడు మధ్యలో అనేక అవాంతరాలు ఎదురైనాయి. ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఏమి చేయాలో అర్థం కానటువంటి స్థితిలో ఇశ్రాయేలు జనాంగం అంతా గగ్గోలు పెడుతున్నప్పుడు మోషే మీద దేవుడు అంటున్నాడు, ఎందుకు మోషే నీవు నిలుచుండి అట్లా చూస్తావు? దాని మీద నీవు కొట్టు అనగానే వెంటనే అది 2 పాయలుగా మారడము, ఆరిన నేలన ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వెళ్ళటం జరిగింది పిల్లరా. తరువాత యెరికో పట్టణం అనేది వచ్చింది. ఈ యొక్క యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం గమనించినప్పుడు, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. వీరు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను పట్టణానికి వెళ్ళాలి అని అంటే మధ్యలో యెరికో అనేది దాటాలి. కానీ ఇశ్రాయేలీయుల భయము చేత వారు ద్వారాన్ని మూసివేసినట్లుగా, బయటవాడు లోపలికి రాకుండా లోపలివాడు బయటకు వెళ్లకుండా ఆ ద్వారాలన్నీ గట్టిగా మూయవేసి ఉన్నాయి. ఆ యొక్క ప్రాకారములు చాలా ఎత్తైనటువంటి ప్రాకారములుగా మనకు కనపడుతుంది. దానిని మరి దాటి వెళ్ళాలి అని అంటే దారి లేదు. అయితే వారి యొక్క సొంత ఆలోచన చేయలేదు, కానీ ప్రభువు మీద ఆధారపడినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరు 7 దినములు దాని చుట్టూ తిరిగి మహాబోర శబ్దంతో మీరు కేకలు వేసినప్పుడు దానంతటి అదే పడిపోతుందని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ఇక్కడ వచనాన్ని గనక గమనించినప్పుడు, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఇక్కడ ఎప్పుడైతే బోరధ్వని వినబడినదో అప్పుడు ప్రజలందరూ కూడా ఆర్భాటంగా కేకలు వేయగా, ఇక్కడ కేకలు అంటే అరుపులని కాదు, కానీ దేవుని స్తుతి, దేవుని యొక్క ప్రార్థన, ఈ 2 కలగలిపినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యము కూడా సాధ్యపడుతుంది. వారు దేవుని స్తుతిస్తూ, కొంతమంది దేవుని ప్రార్థిస్తూ ఆ యెరికో గోడ చుట్టూ తిరిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క ప్రాకారాలని పడగొట్టి వారు చక్కగా ఎక్కున్నట్లుగా సహాయం దయచేశాడు పిల్లలు. అలాగే ఈనాడు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భూమి మీద ఉన్నటువంటి మనము ఈ లోకం నుంచి దేవుడు ఏర్పాటు చేసేటువంటి నిత్య రాజ్యానికి మనం వెళ్ళేటువంటి మార్గంలో ఇటువంటి యెరికో గోడలు భయంకరమైనవి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అనగా ప్రాకారం కలిగినటువంటి పట్టణాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అనగా మన యొక్క విశ్వాస జీవితంలో అనేక అడ్డంకులు కలుగుతూనే ఉంటాయి. అది మన యొక్క ఆలోచన ద్వారా కానివ్వండి, మన చూపుల ద్వారా కానివ్వండి, మన కోరికల ద్వారా కానివ్వండి, విశ్వాస జీవితాన్ని నుంచి పడగొట్టడానికి, ప్రార్థనా జీవితాన్ని నుంచి పడగొట్టడానికి, పరిశుద్ధమైనటువంటి జీవితం నుంచి పడగొట్టడానికి అనేకమైనటువంటి అడ్డంకులు కలుగుతూనే ఉంటాయి. అయితే ఈ అడ్డంకులన్నీ కూడా అధిగమించి మన విశ్వాసాన్ని, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని సన్నిధికి చేరాలంటే మనం చేయవలసింది పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి స్తుతి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో మనకు కలిగేటువంటి శ్రమల నుంచి, శోధనల నుంచి, వేదన నుంచి, బాధల నుండి ప్రభువు విడిపించి పరిశుద్ధమైనటువంటి మార్గంలో తాను ఏర్పాటు చేసుకున్నటువంటి నిత్యరాజ్యానికి మనందరినీ చేరుస్తారు. ఆనాడు ఎప్పుడైతే కేకలు వేశారో, బురధ్వని వినబడగానే ఆ కేకల ద్వారానే అది ఏ విధంగా అయితే పడిపోయిందో, మనము స్తుతి ప్రార్థన ద్వారా సాతాను వేసేటువంటి ప్రతి ఒక్క కుయుక్తు నుంచి విడుదల పొందుతాం ప్రియులారా. సాతాను కట్టినటువంటి ప్రతి గోడ కూడా బద్దలు కొట్టి ప్రభు యొక్క రాజ్యానికి మనందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితంతో వెళ్తాం. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట, నా దేవుని సహాయం వల్లనే నేను ప్రాకారం దాటుతాను. మన సొంత ఆలోచన, మన సొంత బలం కాదు, కానీ ప్రభు యొక్క సహాయాన్ని మనం ఎప్పుడైతే కోరుతామో, ప్రభువా ఇదిగోనైనా నేను నిత్య రాజ్యానికి నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, కానీ ఈ తలంపులు, ఈ చూపులు, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి కోరిక నాకు అడ్డుగా ఉన్నది ప్రభువా, మీరు దీనిని తీసివేయని స్తుతించి ప్రార్థించినప్పుడు ప్రభు తప్పనిసరిగా దాన్ని తీసివేస్తాడు. కాబట్టి మన మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడదాం. ఇటువంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా
ప్రభువే తీసివేసి ఆయన నిత్యరాజ్యానికి మన భద్రంగా తీసుకెళ్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములు దాటుతాను అంటున్నాడు నాయన. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మా విశ్వాస జీవితంలో నాయన ఎరుకో లాంటి అడ్డులు ఎన్ని వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి అడ్డులు ఎన్ని వచ్చినా మిమ్మల్ని స్తుతించి, మహింపరిచి, ప్రార్థించి అన్నిటినీ కూడా నాయన అధిగమించి మీ యొక్క రాజ్యానికి మేము పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారుగా ప్రవేశించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.